ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఈ రోజున నేను ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఏ రోజైనా సరే ఈ యొక్క సామాజిక గౌరవానికి లోటు వచ్చిన రోజున నేను ముందుంటాను, నా వెనక మీరు ఉండమని చెప్పి ఈ సందర్భంగా, అది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం బయట ఉన్నా ఇది మాత్రం వాస్తవం అని చెప్పి, ఎందుకంటే మీకు గౌరవం ఏనాడైతే లేదు అనే భావం మీ అందరం మనందరం కూర్చొని ఆలోచించిన రోజు మీ ముందు నేనుండి మీ సామాజిక గౌరవానికి భంగం కాకుండా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మీ అందరూ కూడా నాకు మద్దతు పలికినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ఈనాడు మీ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేయాలి. ఈ రోజున మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటి నేను మనవి చేయదలుచుకుంది, ఈ రోజున మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నన్ను ఆహ్వానించి నాకు మీ అందరూ మద్దతు పలికినందుకు ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మీ అందరూ కూడా తరగతి గదుల నుంచి ఈ సమాజానికి నిజమైన పౌరులను తీర్చిదిద్దే వ్యక్తులు. మీకు ఎంత గౌరవం ఇవ్వాలో ఆ గౌరవానికి భంగం కలిగిన రోజు, నేను ఇందాకే చెప్పాను, ఆ గౌరవానికి భంగం కలగకుండా చూసే ప్రభుత్వం అనేది నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. అలాంటి నాయకుడు ఈనాటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి కూటమి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో కాడికి జోడెద్దులు ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా ఈ రోజున ఈ యొక్క అభివృద్ధికి సోపానంలాగా ఈ పాలన వారిద్దరి యొక్క సమతుల్యంతో ముందుకు వెళ్తూ ఉంది. ఈ వెళ్ళే ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి, రక్షించాలి, మనం ఈ రోజున దానికి మద్దతు పలకాలి. అందుకే ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు అభివృద్ధి ఎవరు చేస్తున్నారో చూసి వారికి మద్దతు ఇవ్వండి. ఆ రకమైన మద్దతులో నా యొక్క విజయం అనేది ఒక సందేశం మీ ద్వారా కావాలని చెప్పి, దానికి మీ అందరూ కూడా నాంది పలకమని చెప్పి, దానికి మీ అందరూ కూడా సంధానకర్తలు అవ్వమని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, నాకు ఇంత గౌరవం ఇచ్చిన మీ అందరికి కూడా మీ గౌరవానికి ఎక్కడ భంగం లేకుండా, సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, కొన్ని సమస్యలు తీరితే కొన్ని సమస్యలు తీరవు, అంతేగాని సమస్యలు తీరలేదని గౌరవం తగ్గిందనేది ఎప్పుడు ఆలోచించబాకండి. గౌరవం వేరు, సమస్య వేరు. సమస్యని సమస్యగా చూద్దాం, గౌరవాన్ని గౌరవంగా చూద్దాం. ముందు గౌరవ ప్రభుత్వాన్ని గౌరవించండి అని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.